అందరికీ నమస్కారం. అంతర్యామికి స్వాగతం. ఈ కార్తీక మాసంలో మనం నిత్యం పూజించేది ఆ దేవదేవుడైన పరమశివుణ్ణి. మనకు ఈ జన్మను ఇచ్చినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి ఆ దేవదేవుణ్ణి స్మరించుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మరి ఆ పరమశివుని ఆజ్ఞ లేనిదే ఈ ప్రపంచంలో ఏమీ జరగదు. ఎవరి ఆజ్ఞను శిరసావహించి సూర్యుడు తన కక్షలో తిరుగుతూ కాంతినిస్తున్నాడు? ఎవరి సంకల్పాన్ని అనుసరించి చంద్రుడు వెలుగునిస్తున్నాడు? ఎవరి శాసనాన్ని తలదాల్చి భూమి తన కక్షలో పరిభ్రమిస్తూ జీవకోటిని భరిస్తుంది? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో మనకు కలుగుతుంటాయి. వీటికి సమాధానం ఒక్కటే, ఆ పరమేశ్వరుడని. అతడే ప్రకృతి శక్తులన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకొని కట్టడి చేస్తాడు. అతడే నియామకుడు. ఈ శక్తి ఎక్కడి నుండి వచ్చిందో గాని ఆయనను మాత్రం మనం సర్వశక్తిమంతుడని భావించవలసిందే. ఆయన జ్ఞానం హెచ్చుతగ్గులు లేనిది కనుక సర్వజ్ఞుడని ఒప్పుకోవాల్సిందే. పరమాణువులోనూ ఆయనే ఉన్నాడు కనుక సర్వవ్యాపకుడని నిశ్చయించవలసిందే. పరమేశ్వరుడి అపార శక్తి ఊహించలేం కనుక అతను ఊహాతీతుడు. జ్ఞానాన్ని కొలవలేం కనుక ఆయన అప్రమేయుడు. గుణగణాలు ఇవి అని చెప్పలేం కనుక అతను వర్ణనాతీతుడు. పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ఉంటాడు కనుక సనాతనుడు. శాశ్వతమైన ఉనికి కలిగినవాడు కనుక సత్స్వరూపుడు. ఆనందమే లక్ష్యం కనుక ఆనంద స్వరూపుడు. ఎన్నో విధాలైన సుగుణాలున్నప్పటికీ ఆయన అనిర్వచనీయుడు. సమానుడెవ్వరూ లేరు కనుక అద్వితీయుడు. పరమేశ్వరుడు మనకు మనసిచ్చాడు కానీ అతడు మన మనసుకు అందడు. నేత్రాలిచ్చాడు కానీ నేత్రాలకు కనిపించడు. వాక్కును అందించాడు కానీ వాక్కుతో ఊహకందడు. చేతులిచ్చాడు కానీ మన చేతులు ఆయనను పట్టుకోజాలవు. పాదాలిచ్చాడు కానీ మన పాదాలు అతన్ని చేరలేవు. పరమేశ్వరుడే మనకు జన్మతో పాటు ఆయుష్ను సుఖదుఖాలనిచ్చాడు. అంతేకాదు మోక్షప్రదాత కూడా అతడే. మరి మోక్షాన్ని ఇచ్చినవాడే మనల్ని సంసార బంధనాల్లో ఇరికిస్తున్నాడా అంటే మన బంధనానికి పరమేశ్వరుడు కారణం కాడని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును ఇచ్చిన పరమేశ్వరుడే కర్మలు కూడా అంటగట్టాడా అంటే మన కర్మలకు పరమేశ్వరుడు ఎంతమాత్రం బాధ్యుడు కాడని భగవద్గీత స్పష్టం చేస్తుంది. అన్నింటినీ శాసించే పరమేశ్వరుడు, అన్నింటినీ నియమించే పరమేశ్వరుడు మనం చేసే వాచిక, మానసిక, కాయిక కర్మలకు బాధ్యుడు కాదు. మనం కర్మలకు కర్తలం, కర్మఫలాలకు భోక్తలం. మరి పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే మనం చేసే కర్మలకు ఫలాలనిస్తాడు కనుక అతన్ని సర్వకర్మ ఫలప్రదాత అంటాం. సంసార వృక్షానికి ఫలం మోక్షం. ఆ గొప్ప ఫలాన్ని ఇచ్చేవాడు కూడా పరమేశ్వరుడే. పరమేశ్వరుడు మన కర్మలకి సాక్షిభూతిగా ఉంటాడు కానీ ఏ వృత్తులను మనకు అంటగట్టడు. ఈ పని చేయండి అని పరమేశ్వరుడే మనల్ని ఆజ్ఞాపిస్తే దాని ఫలం మనం అనుభవించాల్సిన పని ఉండదు. అతడు కర్మలంటని వాడు కదా. ఇంత గొప్ప ప్రపంచాన్ని నిర్మించి ప్రకృతి శక్తులను శాసించి జీవకోటికి ఉపయోగకరమైన రీతిలో పంచభూతాలను నియమించిన పరమేశ్వరుడు కర్మల విషయంలో మనని స్వతంత్రులను చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు అర్పించక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.